హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను 1977 అమ్మమ్మ రుచులు ది టేస్టీ టిఫిన్స్ రాజేంద్ర నగర్లో కొత్త అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ ఏరియాలో చాలా వరకు కూడా హోటల్స్ తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి చాలా బాగుంటుంది. మంచి టేస్టీ టిఫిన్స్ తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1977కి వచ్చేయాల్సిందే. సో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే టేస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టేస్ట్ చేస్తాను. ఆ టేస్ట్ ఎలా ఉందో నేను చేసిన తర్వాత మీకు కూడా చెప్పేస్తాను. అస్సలు లేట్ చేయొద్దు, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో మొత్తానికి లోపలికైతే వచ్చేసాము. 1977 అమ్మమ్మ రుచులు #, చాలా మందికి తెలుసు అనమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే కంటైనర్స్ వరకే మనం చూసామన్నమాట. బట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒక షాప్ వైజ్ మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ షాప్ కూడా విజిట్ చేయొచ్చు. రోజు మనకి మంచిగా వండిపెట్టడానికి లోపల షెఫ్స్ అయితే రెడీగా ఉన్నారు. రైట్, నాతో పాటు త్రినాథ్ గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనమాట. సో త్రినాథ్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేంద్ర నగర్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది 1977 అమ్మమ్మ రుచులు. అండ్ మీరు ఇక్కడ షెఫ్గా చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ సెంటర్లో బిజినెస్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? బిజినెస్ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా హైజీనిక్ ఫుడ్గా మేడం, దానివల్ల కాస్ట్ మినిమం చాలా లో కాస్ట్ ఫుడ్గా హైజీనిక్ ఉంటాం, అంత నీట్నెస్ ఉంటాం, అంత బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఎలాంటి టిఫిన్స్ అవైలబుల్గా ఉంటుంది? ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఓన్లీ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ పూట ఈవినింగ్ ఉంటుంది, 2 times రన్ ఉంటుంది. కంటిన్యూగా నైట్ 12 వరకు క్లోజింగ్ ఉంటుంది మేడం. సో #, మనకి అమ్మమ్మ రుచులు అని పెట్టారు కదా. అమ్మమ్మ రుచులు అంటే అప్పుడు ఆ కాలం టేస్ట్ మేడం. ఇక్కడ టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి మేడం, 100% అటాక్ ఉంటుంది మేడం. సో ఇక్కడ ఈ మెయిన్ రోడ్ లో మనం చూస్తున్నాం కదా, కొత్తగా షాప్ కూడా ఓపెన్ అవుతుంది, అట్రాక్టివ్ గా ఉంది. పక్క నుంచి వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారు? చూసినంటే చాలా బాగుంది, అట్రాక్షన్ చాలా బాగుంది. టేస్టింగ్ చెక్ చేశారు, గుడ్ స్పాక్ చెక్ చేశారు మేడం. బాగానే ఉంది, ఫుడ్ బాగుంది, హైజీనిక్ ఉంది అన్నారు. క్వాలిటీ కానీ చెప్పులు కానీ నీట్నెస్ ఉంటాం కానీ ఏరియస్ నీట్నెస్ చేయడం అంత బాగుంది. ఇడ్లీ వచ్చి 3 pieces కదా? ఎస్ మేడం. 3 pieces వచ్చి 40 rupees, రైట్? ఎస్ మేడం. ఓకే, గీ ఇడ్లీ వచ్చి 50 rupees. అంటే ఇక్కడ స్పెషల్ గా మెయిన్ గా ఇడ్లీకి సంబంధించిన అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఆల్ ఐటమ్స్ ఉన్నాయి, దోశ ఐటమ్స్ ఉన్నాయి. దోశలో ఏంటి? ప్లెయిన్ దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది, మసాలా దోశ. ఎస్, మార్నింగ్ దోశ, మసాలా దోశ, రాగి దోశ, తగ్గ దోశ. అండ్ నెక్స్ట్ వచ్చి ఆనియన్ ఊతప్పం. ఎస్ మేడం. ఇక్కడ ఊతప్పం తింటారా? తింటారు మేడం. అది తెలంగాణ ఫేమస్ కదా మేడం. తెలంగాణ ఫేమస్ అదే ఊతప్పం అంటే చాలా తింటారు, ఎక్కువ తింటారు. ఊతప్పంకి మీరు ఇచ్చేది ఏంటి కాంబినేషన్? చట్నీ, సాంబార్, జింజర్ చట్నీ, అల్లం చట్నీ, నార్మల్ చట్నీ, సాంబార్. తర్వాత గుంట పునుగులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము హైదరాబాద్ ఎక్కువ వినేది అదే మేడం. గుంట పునుగులు హైలైట్ గా ఉంటుంది. దానికి ప్లేట్ వచ్చి ఎన్ని వస్తాయి? టోటల్ 8 pieces. అచ్చా, అంటే ఇవన్నీ హైజీన్ ఫుడ్ అనమాట. అయితే ఓకే, కందిపొడి రైస్ వచ్చి 80 rupees, రైట్? కొత్తిమీర రైస్ 80 rupees, కర్డ్ రైస్ 80 rupees. ఎనీ 3 rice కాంబో 150. అంటే ఏంటి, ఏదైనా కాంబో చేసుకోవచ్చా? 3 types మమ్మీ, 3 types ఐటమ్స్ ఇస్తాం. 3 items మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాటికి 150 rupees ఛార్జ్ చేస్తాం. బెటర్, ఒక్కొక్క దానికి 50 rupees పడింది. 3 తిన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సూపర్ అండి. సో మొత్తానికి హోటల్ 1977 అమ్మమ్మ రుచులు. సో టేస్టీ టిఫిన్స్ అనే #, అయితే ఇచ్చేసారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబియన్స్ చాలా బాగుంది. రాజేంద్ర నగర్లో ఒక మంచి టేస్టీ టిఫిన్స్కి అయితే రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయాల్సిందే. ఈ 1977 అమ్మమ్మ రుచులు మాత్రం ఒక 2 బెస్టీస్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, నాతో పాటు ఉన్నారు. అండ్ మానస గారు, అలాగే లక్ష్మి గారు, అండ్ మనకి కౌంటర్లో కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్. సో ఎలా ఉన్నారు మానస గారు? వెరీ గుడ్. సో గుడ్ టు సీ లక్ష్మి గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ రుచులు అంటేనే మనందరికీ చాలా అంటే కొంచెం ఆత్మీయంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రాజేంద్ర నగర్లో మీరు నిజంగా చేసింది ఒక ప్రాక్టికల్గా చేసింది ఒక అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను వస్తున్న తర్వాత ఎక్కడ అవుట్లెట్స్ లేవు, ఏదైనా ఫుడ్ తినాలన్నా, ఒక చోట ఆగాలన్నా. అండ్ ఈ ఏరియాలో చాలా ప్లెజెంట్గా, చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పటివరకు మేము కంటైనర్స్ మాత్రమే చూసాం 1977 అనేది. ఇప్పుడు ఒక హోటల్ లాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది మానస గారు? చాలా హ్యాపీగా ఉందండి. లైక్ ఆల్ ఆఫ్ సడన్ గా మేము అనుకున్నాము, అసలు ప్లాన్ చేయలేదు. షీ కేమ్ అప్ విత్ ది ఐడియా, సో ఎగ్జిక్యూట్ చేసేసాం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇన్ 2 months లో మేము వితిన్ 2 months. వితిన్ 2 months we started. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతా హైజీన్గా ఉండింది. నేను లోపలికి వెళ్ళి కిచెన్లో కూడా చూసి వచ్చాను. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా మనకి అప్పుడు అంటే అమ్మమ్మ రుచులు ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్సే కనిపిస్తూ ఉన్నాయి కూడా యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మోటివ్ ఏంటి అసలు? ఇక్కడ సో స్పెసిఫిక్ ఆన్ ది క్వాలిటీ అండి. బేసిక్గా 1977 అన్నది మాకు క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ చాలా అట్రాక్ట్ అయ్యాము. లైక్ నేను కూడా చాలా ఫుడ్ మీద రీసెర్చ్ చేశాను.
లైక్ అన్హైజీనిక్గా కిచెన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం అండ్ రోడ్ సైడ్ కూడా క్వాలిటీ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ హెల్త్ ఓరియంటెడ్గా చూసినా కూడా వెరీ అన్హైజీనిక్ అండ్ అన్హెల్దీ ఫుడ్. సో దాని రీసెర్చ్లోనే నేను మా ఏరియా వచ్చేసరికి ఎక్కడ కూడా ఇలాంటి అవుట్లెట్ లేదు. ఇప్పుడు మేము బేసికల్గా వెళ్ళాలి అంటే కూడా ఫుడ్ తినడానికి వీ ట్రావెల్ ఆల్ ద వే టిల్ 5 kilometers or 6 kilometers from here. సో ఇన్ అండ్ అరౌండ్ ఒక మంచి రెస్టారెంట్ అయితే ఎక్కడ లేదు. సో దో ఇట్స్ ఎక్స్ప్రెస్ మాడ్యూల్ బట్ వి ప్రొవైడ్ ద హైజీన్ థింగ్స్. సో అలా అట్రాక్ట్ అయ్యి అమ్మమ్మ రుచులకి ఇంట్రెస్ట్ చూపించి వెంటనే తను నా ఫ్రెండ్ 15 years నుంచి More than 15 years. We came from same place and same background of job also. We were been air hostess before. So Air hostess? Yes. Yeah. So we were in Saudi for few years and then came back to Hyderabad. ఇక్కడ కూడా వర్క్ చేసాం Indigo, few other airlines తోటి. So likewise we were interested into basically service industry. సో అలా ఫుడ్ మీద మాకు కూడా చాలా ఇష్టం ఫుడ్ మీద కూడా. సో అలా పుట్టింది ఇంట్రెస్ట్. మనం ఇచ్చే ప్రొడక్ట్ బట్టి కాస్ట్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ మీరు ఇడ్లీ స్టార్టింగ్ చూడండి, ప్లెయిన్ దోశ స్టార్టింగ్ నుంచి చూడండి, అండ్ మెయిన్ వెజ్ రైస్ దగ్గర నుంచి కూడా అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఇచ్చారు. It's not about the profit making. Giving a quality food is important. So అందరికి ఫీజిబుల్ ఉండాలని చెప్పి మా ఒపీనియన్. ఎలాంటి వాళ్ళైనా వచ్చి దే కెన్ హ్యావ్ ఇట్ for college students అయినా working people కైనా it should be friendly, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ప్రైస్ కూడా బడ్జెటైజ్డ్ గా ఉండాలి అన్నదే మా మోటివ్. సో అండ్ హైజీనిక్ గా ఇవ్వాలి. సో దట్స్ వై వీ కేమ్ అప్ విత్ దిస్ ప్రైస్. అండ్ ఫుడ్ కూడా లైక్ హెల్దీగా ఇవ్వాలి, రాగి ఇడ్లీ, రాగి దోశ, హెల్తీ సెక్షన్ కూడా ఉంది. సో లైక్ వైజ్ వీఆర్ కమింగ్ అప్, వీ షుడ్ సీ హౌ ఇట్ విల్ గో. అవును. మంచి మ్యామ్, అక్కడ మనకి షెఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు యాక్చువల్లీ? దే ఫ్రమ్ ఆంధ్ర అండి, భద్రాచలం. సో మనకి ఏంటి 1977 ఇప్పుడు రాజేంద్ర నగర్ లో నేను రాలేను ఖైరతాబాద్. సో నేను ఆర్డర్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ స్విగ్గీ, జొమాటో మీద ఉంది, అవైలబుల్ గా ఉంది. సో దే కెన్ ఆర్డర్ ఫ్రమ్ ఎనీవేర్. కేటరింగ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. Yes. Whenever they want any kind of occasion ఉన్నప్పుడు we can provide them breakfast or rice items, anything. అండ్ నాకు రైస్ ఐటమ్స్ లో కాంబో ఒకటి బాగా నచ్చింది మ్యామ్, నేను షేర్ చేయాలి. ఎనీ 3 రైస్ కప్స్ కాంబో వచ్చి 150. అవును. అంటే నేను 3 ఐటమ్స్ టేస్ట్ చేసేస్తాను, Yes. ఓన్లీ 150 లో అయిపోతుంది. అవును. అంటే ఒక కప్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. అవును. అంటే బయటికి ఒక ఇడ్లీ ప్లేట్ తిన్నా కూడా అంత టేస్ట్ వస్తుందో లేదో తెలియదు. ఈ కాంబో మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే 3 టేస్ట్ కూడా నేను ఫ్లేవర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నేను హ్యాపీ అయిపోతాను. Exactly. కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే స్టమక్ ఫుల్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. ఇక్కడ మనకి కాలేజ్ స్టూడెంట్స్ అది చాలా మంది ఉన్నారు. దే కెన్ షేర్ ఆల్సో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 15 years ఇంకా చాలా ఇయర్స్ ఏగో అయిపోవాలి. నాట్ ఓన్లీ రాజేంద్ర నగర్, ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మా సుమన్ టీవీ నుంచి చేస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో మొబైల్ చూసిన ప్రతి ఒక్కరికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1977 అమ్మమ్మ రుచులు. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో టేస్టీ టిఫిన్స్ అని వీడియో అంతా చెప్తూ ఉన్నాను కదా, ఇక్కడ కిడ్స్ ఉన్నారనమాట. వీళ్ళకి అసలు అమ్మమ్మ రుచులు అంటే ఏంటో తెలుసా లేదా, అసలు ఈ టేస్టీ టిఫిన్స్ అని హ్యాష్ ట్యాగ్ ఏంటి అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. నీ పేరేంటి? శౌర్య. విచ్ స్టాండర్డ్? ఏం చదువుతున్నావు? థర్డ్. ఓకే, ఇక్కడ హోటల్ నేమ్ ఏమని పెట్టారు? హోటల్ 1997 అమ్మమ్మ రుచులు. అమ్మమ్మ రుచులు అంటే ఏంటి? బాగుంటాయి. ఓకే, అమ్మమ్మ రుచులు అంటే బాగుంటాయంట. వాట్స్ నేమ్? రిత్విక్. విచ్ స్టాండర్డ్? థర్డ్ క్లాస్. ఓకే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? టేస్టీ టిఫిన్స్ లో నీకు ఫేవరెట్ ఐటమ్ ఏంటి? దోశ. ఆనియన్ దోశ, నార్మల్ దోశ? నార్మల్. సరే, ఇక్కడ ఏం టేస్ట్ చేయబోతున్నావు? నార్మల్ దోశ. నార్మల్ దోశ. ఓకే, నువ్వు చెప్పాలి ఇప్పుడు మన హోటల్కి రమ్మని. ఏం చెప్తావు చెప్పే ఆడియన్స్కి. ఈరోజు అందరు రావండి, సేల్స్ బాగా అయితే మంచిగా ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో ఆల్రెడీ మనం లక్ష్మి గారితో మాట్లాడాము, అలాగే ఇప్పుడు లక్ష్మి గారి ఫ్రెండ్స్ వచ్చారనమాట అక్కడ హోటల్ విజిట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? Mansa. సో మీరు లక్ష్మి గారు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? We have been like 8 months. We moved to Kenworth like 8 months before. అంటే రాజేంద్ర నగర్లో ఇక్కడ ఎక్కడా కూడా ది బెస్ట్ అంబియన్స్ ఉన్న ప్లేస్ అయితే ఎక్కడ కనిపించలేదు ఫుడ్ తినడానికి. సో ఇది 1977 అమ్మమ్మ రుచులని క్యాచీ టైటిల్తో పెట్టారు. అండ్ 2 ఫీమేల్స్ అలాగే బెస్టీస్. సో సే సంథింగ్,
Yeah, it is very. Food is very awesome, and ambience also. It's very good. I just tasted dahi puri. It is awesome. Yeah, yes, and everyone must give it a try. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఆశా. సో ఏం చదువుతున్నారు? నేను 8th క్లాస్. ఇక్కడ రాజేంద్ర నగర్లో ఈ 1977 ఎలా అనిపిస్తుంది అమ్మమ్మ రుచి? బాగా మంచిగా ఉంది. యా, యాక్చువల్గా ఇంత మంచి షాప్స్ ఎక్కడ ఉండదు రాజేంద్ర నగర్లో. మంచిగా మార్నింగ్ రావచ్చు, ఈవినింగ్లో రావచ్చు, ఎప్పుడన్నా అట్లా మంచిగా పానీపూరి పిల్లలు వస్తారు తినడానికి అట్లా. సో హాయ్ అండి, వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Sushma. మీరు లక్ష్మి గారి ఫ్రెండ్? Yes. Last 3 years నుంచి we are good friends. రాజేంద్ర నగర్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి ఫుడ్ సంబంధించి. సో ఏం చెప్పేస్తారు? Actually, ఇది outskirts almost like it is developing place, but outskirts almost proper Andhra style of food గానీ అలాంటిది ఏదన్నా కావాలంటే బ్రేక్ఫాస్ట్కి వీ హ్యావ్ టు గో టు ద సిటీ, లైక్ అట్లీస్ట్ గచ్చిబౌలి లేదా అతాపూర్ లాస్ట్ కానీ వెళ్ళాల్సిందే. యా, ఈజీగా. ఇంకా ఆర్డర్స్ పెట్టినా కూడా ఇట్ విల్ బి వెరీ లాంగ్ ఫర్ అస్, సో డెలివరీ ఛార్జెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ హియర్, సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్స్ యువర్ నేమ్ మ్యామ్? మై నేమ్ ఇస్ ప్రశాంతి. ప్రశాంతి. మీరు లక్ష్మి గారి ఫ్రెండా మానస గారి? ఫ్రెండ్కి ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా అనుకున్నాము ఇలాంటిది ఏదన్నా స్టార్ట్ చేయాలి అని. మేము ఇంకా డిస్కషన్స్లోనే ఉన్నాము, బట్ ఈ లక్ష్మి గారు ఇంప్లిమెంట్ చేసేసారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలాంటివి చాలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. మేము చేయలేకపోయాం, తను చేస్తున్నారు. సో మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాం డెఫినెట్లీ. ఎస్. అండ్ నేను ఫస్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. ప్రైజెస్ గురించి ఏం చెప్తారు? ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అసలు అమ్మమ్మ రుచులు అంటేనే ఆ పేరులోనే ఒక ఎలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అమ్మమ్మ ఫుడ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, సో మేము డెఫినెట్గా డైలీ వస్తాం మేము. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ సార్, మీరు ఇందాక నుంచి కెమెరాకి చెక్కట్లేదు. ఎవరికి దోశ ఎవరికి? Serving to the customers. ఓకే, మీ ఫ్రెండ్స్కా? ఓకే, డైరెక్ట్ ఈయనే సర్వీస్ చేస్తున్నారు. యాక్చువల్లీ మానస గారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మానస గారి హస్బెండ్ అనమాట. ఇందాక నుంచి కెమెరాకి చెక్కట్లేదు. ఫస్ట్ మాట్లాడదాం. సార్ హాయ్ సార్. Hi. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మీరే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానస గారు అయితే దడదడలు ఆడిచ్చేస్తున్నారు అక్కడ. అండ్ ఇంకొకటి ఫస్ట్ డే ఇంతమంది అసలు నార్మల్గా స్మాల్ థింగ్ కాదండి. ఎంతో అన్కండిషనల్ లవ్ ఉంటేనే వస్తారు, ఇంత టైం స్పెండ్ చేస్తారు. సో సే సంథింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. We are very happy. It's all hard work of my wife and her friend. They struggled for about 3 months to start this. Finally they arrived, so we are happy and hopefully we'll do good. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. ఎస్. సో అరవింద్ గారు మాట్లాడారు, క్రాంతి గారు అయితే మాట్లాడలేదు. క్రాంతి గారి దగ్గర కూడా వెళ్దాము, ఫోన్లో బిజీగా ఉన్నారు. సో లక్ష్మి గారిని ముందు పెట్టి ఈయన వెనకాల ఉన్నారనమాట. సో ఒక్కసారి మనం లైటింగ్లోకి తీసుకొద్దాం అయ్యింది క్రాంతి గారిని. సో క్రాంతి గారు, కెమెరాలకు మాత్రం చెక్కట్లేదు సార్ మీరు. అంటే బిగ్ బాస్లోనే దొరుకుతారు కానీ కొంతమంది మీరు దొరకట్లేదు నాకు. కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఫస్ట్ డేనే ఇంతమందిని ఇక్కడ ఒక చోట చేర్చడం నాట్ ఏ స్మాల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సే సంథింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ అండ్ వాళ్ళ కొలీగ్ దే హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ దే వాంటెడ్ టు వర్క్ విత్ 1977. సో ఇట్ వాజ్ ఆల్సో ఛాలెంజ్ ఫర్ దెమ్ యాజ్ అ ఫస్ట్ అడ్వెంచర్ ట్రిప్. అండ్ యా, బట్ అట్ లాస్ట్ ఆఫ్టర్ 2 months of struggle they are satisfied now after the open up. So let's see if 1977 and how the business goes, then in future also we'll be sticking to the same brand. Let's see. I just greet them and tell them all the best. And it should go well. అండ్ ప్రైస్ ఆర్ వెరీ రీజనబుల్ సార్. యాక్చువల్లీ ఒక 100 రూపీస్ జేబులో పెట్టుకుని వచ్చేస్తే చాలు మీ హోటల్కి, కడుపు నిండా తినేసి వెళ్ళిపోవచ్చు. Yeah, you can see పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో ఐ విష్ ఇట్ షుడ్ గో ఆన్ అండి, బికాజ్ ఈ ఏరియాలో probably we are the first one to open like a proper hygiene and hotel for quality and healthy wise. So it should go well. That's my concern. And people are loving it. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నాట్ ఓన్లీ రాజేంద్ర నగర్, దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్, ఇంకా మరిన్ని బ్రాంచెస్ రావాలని. మళ్ళీ మీరు కూడా రావాలని, సో అందరు రావాలని చెప్పి, సో ఈ కొలాబరేషన్ ఉండాలని చెప్పి ఫ్యూచర్లో. సో దట్ ఈస్ హౌ వీ పార్టిసిపేట్ అండి. థ్యాంక్స్ అలాట్. సో మేకింగ్ ఇట్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ డేనే ఇంతమంది క్రౌడ్ రావడం అనేది నార్మల్ విషయం కాదు. కిడ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఇంకా వస్తూనే ఉన్నారనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ విజిట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అండ్ లక్ష్మి గారి ఫ్రెండ్స్ అలాగే మానస గారి ఫ్రెండ్స్ వస్తున్నారు.
క్రాంతి గారు ఆల్మోస్ట్ ట్రాఫిక్ మొత్తం మీ వల్లే జామ్ అయిపోయింది చూసారా. సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ డేనే ఇంతమంది క్రౌడ్ చూడంగానే ఇది ఫస్ట్ షాప్ ఇది ఈ రోజే విజిట్ అని అనిపిస్తుందా మీకు అసలు? టెక్నికలీ హైదరాబాద్ క్రౌడ్కి కంపేర్ చేస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. వి నీడ్ మోర్ పీపుల్ ఇక్కడ. అండ్ యాజ్ వీ నో హైదరాబాద్ ఇస్ నోట్ ఫర్ ద ఫుడ్ కల్చర్ ఇక్కడ కాబట్టి దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ హోప్ఫుల్లీ లెట్స్ సీ. అందరూ మంచిగా కోరుకుంటున్నారు కాబట్టి చూద్దాం, ఎంత ముందుకు పోతే అంత మంచిది. ఫస్ట్ డే ఎవరైనా మా షాప్ ఓపెన్ అవుతుంది అందరూ రండి విష్ చేయండి అని చెప్తారు. బేసికల్గా ఆల్మోస్ట్ 6 నుంచి ఇప్పటి వరకు అండి వస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ అందరూ ఫ్రెండ్సే అనమాట లక్ష్మి గారికి. అండ్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్ నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్, వాట్స్ నేమ్? రేవతి. రేవతి గారు. యా, ఓకే, ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఇంటర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో లక్ష్మి గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? Very caring, and that's the same thing she's doing here also. She'll care for her customers. అది తెలిసిపోతుంది మేడం. మెనూ ప్రైస్ చూసినప్పుడు నాకు అర్థమైంది చాలా కేర్ ఉందని చెప్పి. And the way she's inviting everybody, she's welcoming the hospitality. You will see very much organized గా అన్ని చక్కగా చేసుకుంటారు. అలానే మేము సపోర్ట్ చేసుకుంటున్నాం అందుకే. యా. అండ్ రాజేంద్ర నగర్ లో మన ఈ 90-70 అంటే మంచి బ్రైట్ గా అనిపిస్తుంది మ్యామ్. మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది ఆల్రెడీ మేము చూసి బిగిన్ చేసినప్పుడే దిస్ అ సూపర్ హిట్ వెంచర్ అని మాకు అర్థమైపోయింది. అండ్ లుకింగ్ అట్ దిస్ టుడే ఇట్స్ లైక్ నో డౌట్, నో షాడో ఆఫ్ డౌట్, డెఫినెట్లీ ఇది బాగా ముందుకెళ్తుంది. అండ్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఇస్ విత్ లక్ష్మి అండ్ మాన్సా. యా. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి మ్యామ్ టిఫిన్స్ లో? టిఫిన్స్లో రవ్వ దోశ. ఫైనల్ గా లక్ష్మి గారికి విషెస్ అంటే ఏం చెప్పేస్తారు మ్యామ్? లక్ష్మి, యా, వి నో యూ. నువ్వు ఏం చేసినా చాలా బాగా చేస్తావు అండ్ చాలా ప్రేమతో చేస్తావు. సో ఇది కూడా, ఈ వెంచర్ కూడా నీకు మంచిగా సక్సెస్ తీసుకొస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. అండ్ ఐ హోప్ యూ ఎక్స్పాండ్ దిస్ టు మచ్ మోర్ హైట్స్. లవ్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు అలాగే మానస గారు చాలా హ్యాపీగా అండ్ ఎంతో మందిని వెల్కమింగ్ చేశారు. ఇప్పుడు రైట్ నో మానస గారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వెల్ విషర్స్ కూడా వచ్చేసారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ హాయ్ హాయ్. యా, మానస గారి సిస్టర్ కదా మీరు? ఎస్ ఎస్. మీ పేరు? ఫిబి. ఓకే, ఇది వెజ్ రైస్ కదా, మీరు తింటుంటే నాకు స్మెల్ ఎక్కువ వస్తుంది. అవును, చాలా టేస్టీ ఉంది. యా, ఎక్సలెంట్. ఓకే, సో మానస గారికి విషెస్ ఏం చెప్పేస్తారు మ్యామ్? ఎందుకంటే అమ్మమ్మ రుచులు అంటూ క్యాచీ టైటిల్ పెట్టారు, మంచి హైజీన్ ఫుడ్ ఇస్తున్నారు చాలా మందికి. ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్. సో సే సంథింగ్ అబౌట్ మానస గారు. మే షీ హ్యావ్ సక్సెస్. ఫేవరెట్ ఫుడ్? పానీపూరి. పానీపూరి. ఓకే, మమ్మీకి ఆల్ ది బెస్ట్ చెప్తావా లేదా? ఆల్ ద బెస్ట్ అమ్మ. ఆల్ ద బెస్ట్ అమ్మ. అమ్మ వంట చేస్తుందా ఇంట్లో మంచిగా? చేస్తారు. అమ్మ చేసే వంటల్లో ఏది బాగుంటుంది, చాలా ఇష్టం ఏంటి నీకు? పొటాటో. పొటాటో. పొటాటో కర్రీయా? ఓకే, టిఫిన్స్లో ఏది బాగా చేస్తుంది? దోశ. దోశ. దోశ బాగా చేస్తుందా? ఓకే, నాన్ వెజ్లో ఏం చేస్తుంది బాగా? అన్ని అన్నీ చేస్తుందట. ఆహా, సూపర్. పానీపూరి చేస్తుందా మమ్మీ? చేయదు, అందుకే ఫస్ట్ పానీపూరి తిన్నావు కదా నువ్వు, అంతేనా? ఓకే, సో ఫైనల్గా మమ్మీకి ఏమైనా చెప్పేస్తావా? ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్టేనా? సో మ్యామ్ మీరు ఎందుకు మాట్లాడలేదు? విషెస్ చెప్పండి, ఓన్లీ విషెస్ చెప్పండి మానస గారికి. ఓన్లీ విషెస్. ఆల్ ద బెస్ట్ మానస. ఆల్ ది బెస్ట్ మానస, అంతేనా? సరే, మానస గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పండి? చికెన్. చికెన్. మీరు చేసే ఐటెంలో చికెన్ ఇష్టమా? నేను చేసే ఐటెంలో పులిహోర ఇష్టం. తను బాగా ఏం చేస్తుంది ఐటమ్స్? మీకు నచ్చే వంట ఏంటి? తను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారి దగ్గర అన్ని నేర్చుకున్నాము. మానస గారు మీరు మ్యారేజ్ అయ్యి వంట నేర్చుకున్నారా? సరే, ఫేవరెట్ బాగా ఏంటి, ఆవిడ బాగా చేసే వంట ఏంటి మీకు? ఆల్మోస్ట్ అన్ని చేస్తుంది. సో హాయ్ హాయ్. హలో, హాయ్. అమ్మమ్మ రుచులు ఎలా అనిపిస్తుందండి ఈ హోటల్? బాగుంది. ఇంకా టేస్ట్ చేయలేదు, బట్ విల్ డెఫినెట్లీ టేస్ట్ ఇట్ టెల్ యూ. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అవునవును. అండ్ ఇక్కడ రాజేంద్ర నగర్ ఎక్కడ కూడా ఇంత మంచి అవుట్లెట్ లేదు. అవునవును. సో ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే ఏం చెప్తారు? Definitely all the best. I hope for to get more branches like this in all over the places. I mean, different places like this. Tell her good luck. సో మొత్తానికి 1977 అమ్మమ్మ రుచులు, ద టేస్టీ టిఫిన్స్. హ్యాష్ట్యాగ్ చాలా బాగుంది కదా, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట. సో మెయిన్గా కమర్షియల్ వేలో అయితే మాత్రం ఈ అవుట్లెట్ పెట్టలేదు. ఇప్పటి వరకు మనం కంటైనర్లో మాత్రమే చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం రాజేంద్ర నగర్లో మనం హోటల్గా చూస్తున్నాము. మంచి మంచి టేస్టీ టిఫిన్స్ కనుక ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. డిస్క్రిప్షన్లో ఈ హోటల్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాం. ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది. మంచి టేస్టీ టిఫిన్స్ అయితే తినాలనుకుంటే మాత్రం 1977 అమ్మమ్మ రుచులకి రావాల్సిందే. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్.